సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 35వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. అథ చతుర్థోధ్యాయః జ్ఞానకర్మ సన్యాసయోగః. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనుర్విక్ష్వాకమబ్రవీత్. ఈ అధ్యాయంలో 1 నుంచి 12 వరకు అవతార రహస్య శ్లోకాలు. కృష్ణ పరమాత్మ ఉద్దేశ్యం జ్ఞానం గురించి విస్తారంగా చెప్పడమే. అయినా సరే అసలు విషయానికి అడుగు పెట్టే ముందు 1 నుంచి 12 శ్లోకాల వరకు వేరే 2 అంశాల గురించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అవి గీతాస్తుతి, అవతార రహస్యం. 13వ శ్లోకం నుంచి అసలు బోధ మొదలవుతుంది. గీతాస్తుతి అంటే గీత వేదాల యొక్క స్థానం. గీత కృష్ణ పరమాత్మ బోధ తన సొంత బోధగా చెప్పుకోవడం లేదు. వేదాలను అపౌరుషేయం అంటారు. అవి సాక్షాత్తు భగవంతుని నుంచే వచ్చాయి. ఋషులు వాటిని తమ సత్వగుణంతో అందుకున్నారు. అప్పటి నుంచి ఇవి గురు పరంపరగా వస్తున్నాయి. కానీ మధ్యకాలంలో మనుష్యుల్లో వాటి మీద శ్రద్ధ తగ్గింది. ఇది సాక్షాత్తు పరమాత్మను నుంచే వచ్చింది కాబట్టి ఆ బోధను పునరుద్ధరించే బాధ్యత కూడా ఆ పరమాత్ముడిదే అవుతుంది. అందువల్ల భగవంతుడు కృష్ణుడిగా అవతారం ఎత్తాడు. కృష్ణావతారం కంసవధ కోసమే మాత్రమే కాదు. ముఖ్య కారణం అది కాదు. నిజానికి కంసుణ్ణి వధించడానికి పరమాత్మ కిందికి దిగి రావాల్సిన అవసరం లేదు. కంసుడి తల మీద ఒక మెరుపు మెరిపిస్తే చాలు. దానికోసం గర్భావాసం, కారాగారవాసం, అసురుల వధలు చేయాల్సిన పని లేదు. వేదాలను పునరుద్ధరించడం కోసం భగవంతుడు కృష్ణ పరమాత్మగా అవతారం ఎత్తాడు. అందువల్ల కృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటున్నాడు, నా ప్రాథమిక బాధ్యత జగద్గురువుగా బోధించడం. ఓ అర్జున, నీ ద్వారా నేను మొత్తం మానవాళికి బోధ చేస్తున్నాను. అందువల్ల గీతాబోధ చివరిలో కృష్ణ పరమాత్మ ప్రత్యక్షంగానే చెప్తాడు, ఓ అర్జున, నాకు అందరూ ఇష్టమే, కానీ గీతాబోధ చేసేవారు మరీ ఇష్టం. కాబట్టి ఈ బోధ నేను 2వసారి చేస్తున్నాను. కాబట్టి నీకంటే కూడా కృష్ణ పరమాత్మకి నేనంటే ఎక్కువ ఇష్టమేమో అని నాకు అనిపిస్తుంది. కృష్ణ పరమాత్మ అవతారం ఎత్తింది గీతాచార్యుడిగా అవడానికే.
గీత అంటే వేదాల సారం. ఇది గీతామహత్యంలో స్పష్టంగా చెప్తారు. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ అంటూ ధ్యాన శ్లోకాలలో మనం చూసాం. ఉపనిషత్తులు ఆవు అయితే గీత దాని నుంచి వచ్చేటువంటి పాలు. కృష్ణ పరమాత్మ ఆ పాలను పిండే గోపాలుడు. అందువల్ల ప్రతి అధ్యాయం చివర ఇది శ్రీ భగవద్గీతాసు ఉపనిషత్సు అని వస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకాన్ని చూద్దాం. అహం ఇమం యోగం ప్రోక్తవాన్. ఓ అర్జున, ఇదే బోధను నేను ఇంతకు ముందు వేదాల రూపంలో చేశాను. ఇప్పుడు వేరే పేరుతో చెప్తున్నాను. యోగం అంటే ఇక్కడ యోగద్వయం, కర్మయోగం, జ్ఞానయోగం. అయితే ఎవరికి చెప్పావయ్యా అంటే వివస్వతే. ఈ జ్ఞానాన్ని సూర్యభగవానుడికి చెప్పాను. సూర్యభగవానుణ్ణి వివస్వాన్ అని అంటారు. వివాహ్ అంటే అన్నం, వివస్వాన్ అంటే అన్నప్రదాత. సూర్యుడు పరోక్షంగా వానలు కురిపించడం ద్వారా మనకు అన్నం సమృద్ధిగా దొరికేలాగా చేస్తాడు. ఈ విషయాన్ని 9వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తాడు. సూర్యుడే సముద్రం నుంచి నీటిని గ్రహించి వాన రూపంలో కురిపించి పంటలు పండేలాగా చేస్తాడు. అందువల్ల మనకు ఆహారాన్ని ప్రసాదించేది సూర్యుడే. వృక్షాలకు ప్రాణశక్తిని ఇచ్చేది కూడా సూర్యుడే. వివాహ్ అంటే అన్నం. అస్య ఇతి వివస్వాన్. సూర్యభగవానుడికి బోధ చేశాను. ఎటువంటి బోధ? అవ్యయం, ఎన్నటికీ నాశనం లేనటువంటి బోధ, శాశ్వతమైనది. అవ్యయం అంటే సనాతనం అని కూడా. అందువల్ల మన ధర్మాన్ని సనాతన ధర్మం అని అంటారు. అంటే భగవంతుడు మహావిష్ణువు సూర్యభగవానునికి బోధించాడు. అతను ఏం చేశాడు? వివస్వాన్ మనవే ప్రాహ. వివస్వతుడు తన పుత్రుడైనటువంటి మనువుకి చెప్పాడు. అతను సూర్యవంశానికి చెందినవాడు. రాముని వంశాన్ని సూర్యవంశమని, సీత యొక్క వంశాన్ని చంద్రవంశమని అని అంటారు. సూర్యవంశ సముద్భూతం సోమవంశ సముద్భవాం పుత్రం దశరథాస్యాద్యం పుత్రీ జనక భూపతే. వైవస్వత మనువు చేత కలియుగం నడపబడుతోంది. వైవస్వత మనువు నడుపుతున్నాడు కాబట్టి ఈ యుగాన్ని వైవస్వత మన్వంతరము అని అంటారు. మనం మనువుల యొక్క పుత్రులం, అందువల్ల మానవులం. మనువు ఏం చేశాడు అంటే మనురిక్ష్వాక వేబ్రవీత్. మనువు ఇక్ష్వాకునకు బోధించాడు. మన సంప్రదాయంలో ఆధ్యాత్మ జ్ఞానం 2 పరంపరలుగా వస్తుంది. ఒకటి క్షత్రియ పరంపర, ఇంకొకటి బ్రాహ్మణ పరంపర. బ్రాహ్మణ పరంపరలో సనక, సనాతన, సనందన, సనత్కుమారులు వస్తారు. అలాగే వివస్వతుడు, మనువు, ఇక్ష్వాకు ఇలాంటి వారు క్షత్రియ పరంపరలోకి వస్తారు. కృష్ణ పరమాత్మ క్షత్రియ వంశంలో జన్మించినవాడు కాబట్టి క్షత్రియ పరంపరనే చెప్తున్నాడు. ఇక్కడ గురు శిష్యులిద్దరూ కూడా క్షత్రియ వంశానికి చెందినవారే. ఏవం పరంపరా ప్రాప్త మివరాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. ఏవం పరంపరా ప్రోక్తం. పరంపరగా వస్తున్నటువంటి ఈ బోధ గంగా నదిలాగా వస్తుంది. మన సంప్రదాయంలో గంగను జ్ఞానంతో పోలుస్తారు. 2 శాశ్వతమైనవే. గంగా శివుని జటాజూటంలోంచి వచ్చింది. జ్ఞానం కూడా సదాశివుడి నుంచే మొదలైంది. గంగా
శరీరాన్ని శుద్ధం చేస్తే జ్ఞానం మనస్సుని శుద్ధం చేస్తుంది. అందుకోసమే మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృత్ గీతాభసి స్నానం సంసారమలనాశనం. గీతామహత్యంలో విష్ణుమూర్తి గీతను చదివితే కలిగే ఫలం గురించి వివరిస్తాడు. రోజు 18 అధ్యాయాలు చదివితే మంచిది, కానీ మాకెక్కడ తీరికండి అని అంటే రోజుకు 9 చదివినా, లేకపోతే 6 అధ్యాయాలు చదివినా, 5 చదివినా, 2 చదివినా, ఆఖరికి 1 అధ్యాయం చదివినా మంచిదని అంటాడు. అక్కడతో కూడా ఆగకుండా రోజుకు 1 అధ్యాయంలో 4వ వంతు లేదా 5 శ్లోకాలు కానీ, 3 శ్లోకాలు కానీ, 2 శ్లోకాలు కానీ, 1 శ్లోకం కానీ, కనీసం అర శ్లోకం చదివినా చాలంటాడు. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు. 18 అధ్యాయాల నుంచి సగం శ్లోకం చదివినా సరే పుణ్యం అని అంటున్నాడు. అందుకోసమే గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం అంటారు శంకరుల వారు భజగోవిందంలో. అలాగా భగవద్గీత గురు శిష్య పరంపరగా వస్తోంది. ఎవరు పొందారు ఆ జ్ఞానాన్ని అంటే రాజర్షయ విదు. రాజర్షులందరూ కూడా, రాజులందరూ కూడా ఈ జ్ఞానాన్ని పొందారు. మనం చిన్న కుటుంబాన్ని నడుపుకుంటూనే క్షణం తీరిక లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ రాజులు సైతం ఆ రాజభారాన్ని మోస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందారు. మనసుంటే మార్గం ఉంటుంది. అలాగే బృహదారణ్యకోపనిషత్తులో చాలామంది గురువులు రాజులు, శిష్యులు రాజర్షులే. అజాతశత్రువు గురువు, జనకుడు శిష్యుడు. అందువల్ల రాజుగా ఉంటూ జ్ఞానాన్ని పొందవచ్చు. కానీ కాలక్రమేణా ఈ ఆత్మవిద్య అంతరించిపోతోందేమో అని అనిపిస్తోంది. అనేక టీవీ ఛానళ్ళు వచ్చేశాయి. టీవీలు ఎరుగని రోజుల్లో కూడా 5000 సంవత్సరాల ముందే శ్రీకృష్ణ పరమాత్మ మనుషులకు దీని మీద శ్రద్ధ తగ్గుతోంది అని గ్రహించాడు. అలా గ్రహించి మాట్లాడుతున్నాడు. పరంతపా ఏ అర్జునా స యోగస్థః. ఈ బోధ భూమి నుంచి అంతరించిపోతుందేమో, లేదా దాని ప్రాముఖ్యత తగ్గిపోతోంది. మహతా కాలేన, కాలక్రమేణా ఈ బోధ సన్నగిల్లుతోంది, నశిస్తుందేమో అని అంటున్నాడు. స ఏవాయాం మయా తేజ్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతుదుత్తమం. ఈ బోధను రక్షించడం నా కర్తవ్యం అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ మానవాళికి ఈ బోధను తెలియజేసిందే నేను, కాబట్టి దాన్ని అంతరించిపోకుండా రక్షించే బాధ్యత కూడా నాదే. అందువల్ల ఈ బోధను నీకు చేయడానికి నిశ్చయించుకున్నాను, నిన్ను మానవాళికి ప్రతీకగా ఎంచుకున్నాను అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సహ ఏవ పురాతనః యోగః మయా ప్రోక్తః. సహ అంటే అదే యోగం. ఏమిటా యోగం? కర్మయోగం, జ్ఞానయోగం. దీన్నే వేదము అని అంటారు. వేదాన్ని 2 భాగాలుగా విభజిస్తారు. వేద పూర్వభాగము, వేద అంతభాగము అని. వేద పూర్వం కర్మకాండాన్ని, వేద అంతభాగాన్ని జ్ఞానకాండము అని అంటారు. కర్మకాండ చిత్తశుద్ధిని ఇస్తే, జ్ఞానకాండ జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ యోగద్వయాన్ని నేను చెప్పాను. ఎప్పుడు చెప్పావయ్యా అంటే పురాతనః, పూర్వం. ఇది చాలా పురాతనమైనది. ఇందులో గొప్పతనం ఏమిటి అంటే వైదిక ఋషులు కూడా ఈ జ్ఞానాన్ని మేము కనుగొన్నాము అని అనరు. వారు పూర్వం మా గురువులు మాకు చెప్పారు అని అంటారు. ఇతి సుశ్రుమ ధీరాణం.
ఏనస్తద్విచ చక్షిరే. దీన్ని బట్టి ఈ బోధ ఆరంభం ఎప్పుడో మనం చెప్పలేం. మహా అయితే వేదాలు ప్రారంభం ఎప్పుడయ్యాయో చెప్పగలం. అందువల్ల నేను పురాతన ఆచార్యుడను అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అయితే తన బోధ చేయడానికి అర్జునుడినే ఎందుకు ఎన్నుకున్నాడు? దీనికి జవాబు చాలా తేలిక. అర్జునుడు అడిగాడు కాబట్టి చెప్పాడు. ధర్మరాజు అడిగినా సంతోషంగా చెప్పి ఉండేవాడు. కానీ ధర్మరాజు అడగలేదు. అలాగే భీముడు అడగలేదు. ద్రోణుడు అడగలేడు. కార్పణ్య దోషోపహత స్వభావా పృచ్ఛామి తాం ధర్మత్వమూఢచేతా యశ్రేయసాన్నిత్యతన్ బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అంటూ 2వ అధ్యాయంలో నేను నీకు శిష్యుణ్ణి, నాకు చెప్పు అని అన్నాడు. శిష్యుడవడానికి ఉండాల్సిన అర్హత ఏమిటి అంటే శ్రద్ధాభక్తి. శ్రద్ధాభక్తి యోగాదవైహి. ఓ అర్జున, నువ్వు నా భక్తుడివి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. భక్త అసిమే, నువ్వు నాకు భక్తుడివి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంతేకాదు సఖాచయితి, నా సఖుడువు కూడా. నువ్వు అడక్కపోయినా కూడా నీకు చెప్పి ఉండేవాణ్ణి. ఎందుకంటే నువ్వు నా స్నేహితుడువు. స్నేహితుడు తప్పు చేస్తూ ఉంటే అది ఎత్తి చూపించాల్సిన బాధ్యత స్నేహితుడికి ఉన్నది. స్నేహితుడంటే పాపాత్ నివారయతి, యోజయతే హితాయ, గుహ్యం నిగుహ్యతి, గుణాన్ ప్రకటీకరోతి. స్నేహితుడు తప్పు చేస్తూ ఉంటే అది అతనికి ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత ఇంకొక స్నేహితుడి మీద ఉన్నది. వినకపోతే వదిలేయాలి, కానీ చెప్పాలి. కృష్ణ పరమాత్మ నువ్వు నా భక్తుడవు, నా స్నేహితుడువు కూడా, కాబట్టి నీకు ఈ బోధ చేస్తున్నాను అని అంటున్నాడు. ఎటువంటి బోధ? ఏతత్ ఉత్తమం రహస్యం. ఇది ఈ జగత్తులో అత్యంత రహస్యమైనటువంటి బోధ. ఆత్మజ్ఞానాన్ని అత్యంత రహస్యమైన దానిగా పరిగణిస్తారు. ఎందుకంటే మనలో అతి దగ్గరగా ఉన్నదాన్ని మనం అసలు పట్టించుకోం. ఒక దొంగ ఒక ధనవంతుడితో కలిసి రైలు ప్రయాణం 4-5 రాత్రులు ప్రయాణం చేశాడు. ప్రతిరోజు కూడా పొద్దున్నే ఆ ధనవంతుడు దొంగ ఎదురుగానే డబ్బంతా లెక్క పెట్టుకుని చూపిస్తూ ఉండేవాడు. రాత్రి దాచేసేవాడు. కానీ రాత్రి ఆ దొంగ వెతికితే ఆ డబ్బు దొరికేది కాదు. ఇక ఉండబట్టలేక దొంగ ధనవంతునితో అడిగేశాడు, ఏమండి, నేను రోజు వెతుకుతున్నాను, కానీ ఆ డబ్బు దొరకట్లేదు, ఎక్కడ పెట్టారో చెప్పండి అంటే ఆ ధనవంతుడు, నేను రాత్రి నీ దిండు కింద పెట్టి పడుకునేవాణ్ణి, పొద్దున్నే నువ్వు అటు వెళ్ళినప్పుడు తీసుకునేవాణ్ణి. నీవు నీ దిండు కింద తప్ప అంతా వెతికేవాడివి. మనం చేసేది కూడా అదే. జీవితంలో ప్రశాంతత లేదు అనుకుంటాం, దానికోసం బాహ్యంగా వెతుకుతూ ఉంటాం. అది మనలోనే ఉంది అని తెలుసుకోం. అందువల్ల దీన్ని ఉత్తమ రహస్యం అని అంటారు. మీ పరుగులు ఆపి మా దగ్గరకు రండి, మీకు శాంతి ఎక్కడ దొరుకుతుందో చెప్తాము అని అంటారు ఋషులు. కానీ మనకు పరుగు ఆపి వినే తీరికే లేదు. గీతాబోధని పదవీ విరమణ అంటే రిటైర్ అయ్యాక వినాలి అని అనుకుంటాం. అది ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యక్తి చారుధామ్ యాత్ర చేసి వచ్చిన తర్వాత అతనికి స్వెటరు షాలు ఇచ్చినట్టు ఉంటుంది. గీత మన జీవన విధానాన్ని బోధిస్తుంది. జీవితం అంతా గడిచాక చివరిలో విని ఏం లాభం చెప్పండి? అయితే ఇక్కడ అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. కాబట్టి అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమిటా ప్రశ్న? అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః
కథమేతద్విజానీయాం త్వమాధో ప్రోక్తవానితి. ముందు 3 శ్లోకాలలో కృష్ణ పరమాత్మ గీతామహత్యం గురించి చెప్పాడు. అది వేదసారం అని చూశాం. అందువల్లనే గీతను స్మృతి గ్రంథము అని అంటారు. వేదాన్ని శృతి అంటారు. పరమాత్ముడి నుంచి ఋషులు విన్నారు కాబట్టి అది శృతి అయింది. వారు విన్న వేదాల సారం అంటే విన్నదాన్ని వారి స్మృతి పదంలోంచి తీసి ఇచ్చారు కాబట్టి గీతను స్మృతి గ్రంథము అని అంటారు. నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా అంటారు భాగవతంలో. నిగమ కల్పతరోర్ అంటే వైదిక చెట్టు నుంచి వైదిక జ్ఞానం ఉత్పత్తి అవుతుంది. భాగవతాన్ని సుఖమహర్షి తీసుకుని జీర్ణించుకుని ఇచ్చాడు. అంటే జీర్ణమై వచ్చిన సగం సారాన్ని మనం జీర్ణించుకుంటే చాలు. అలాగా గీత స్మృతి గ్రంథం అయింది. ఇప్పుడు రెండవది అవతార రహస్యం. అది అర్జునుడు వేసినటువంటి ప్రశ్నకు జవాబుగా వస్తోంది. కృష్ణ పరమాత్మ చెప్పిన విషయం మీద అర్జునుడికి ఒక సందేహం కలిగింది. ముందు కృష్ణ పరమాత్మ చెప్పిన విషయం ఏమిటి? నేను సూర్యభగవానుడికి చేసినటువంటి బోధ ఇప్పుడు దాన్ని నీకు చెయ్యబోతున్నాను అని అన్నాడు. సూర్యభగవానుడు ఎప్పుడో సృష్టి మొదట్లో వస్తాడు. కృష్ణ పరమాత్మేమో దేవకీపుత్రుడు, ఇంచుమించు తన వయస్సు వాడే. అందువల్ల కృష్ణుడే అన్నట్టుగా తన సఖుడు సూర్యభగవానునికి చెప్తే తనకు చెప్పలేడు. తనకు చెప్తే అప్పుడు చెప్పగలిగి ఉండేవాడు కాదు కదా. కాలప్రమాణం కుదరడం లేదు ఇక్కడ. అందువల్ల అది ఎలా సాధ్యం? ఇది అతని సందేహం. అర్జునుడు అంటున్నాడు. అర్జునోవాచ అర్జునుడు అడిగాడు ఏమని? భవతః జన్మ అపరం. ఓ కృష్ణ, ఏదో వింటున్నాను కదా అని నువ్వేదో చెప్తున్నావు, కానీ కొంచెం నాకు అర్థం కావడం లేదు. భవతః జన్మ అపరం, నీ జన్మ ఈ మధ్యకాలంలోనే జరిగింది. కానీ సూర్యభగవానుడు అతని యొక్క జన్మ పరం జన్మ వివస్వత. సూర్యభగవానుడి యొక్క పుట్టుక ఇప్పుడు కాదు కదా, 100 కాదు 1000 కాదు, ఎన్నో కోట్ల సంవత్సరాల ముందు జరిగింది. ఆయన సృష్టి ఆది నుంచి ఉన్నాడు. కథం ఏతత్ విజానీయాం. ఈ 2 వాక్యాలను నేనెలా జీర్ణించుకోగలను, ఎలా అర్థం చేసుకోవాలి? ఏమిటా 2? ఒకటి తనకు ఇప్పుడు బోధిస్తున్నాడు, అందులో ఏం సందేహం లేదు, కంటికి కనబడుతూనే ఉన్నది. కానీ జీర్ణించుకోలేనిది ఏమిటి అంటే త్వం ఆదౌ వివస్వతః ప్రోక్తవాన్. కృష్ణుడు సూర్యుడికి అంతకు ముందే బోధించాడు అనే విషయాన్ని ఎలా విశ్వసించాలి? కృష్ణ పరమాత్మను పూర్తిగా కాదనలేడు, అలాగని చెప్పి పూర్తిగా స్వీకరించను లేడు. తన గురువుగా కృష్ణ పరమాత్మ మీద శ్రద్ధ ఉన్నది, కానీ ఈ విషయం కొరుకునబడ్డం లేదు. అప్పుడు భగవంతుడు మళ్ళీ చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యేహం వేద సర్వాణి నత్వం వేత్త పరం తప. అర్జునుడి యొక్క ప్రశ్నకు జవాబుగా కృష్ణ పరమాత్మ అవతార విశేషాలను ఇక్కడ చెప్తున్నాడు. ఇది మన వైదిక సాంప్రదాయంలో విశేషమైనటువంటి అంశం. కృష్ణ పరమాత్మ దేవుని అవతారానికి మనుష్యుని యొక్క పుట్టుకకు మధ్య భేదాన్ని వివరిస్తున్నాడు. మనిషి పుట్టుకకు జన్మ అని, దేవుడి యొక్క పుట్టుకకు అవతారము అని అంటాం.
ఈ జన్మ అవతారాల మధ్య 3 ప్రాథమిక భేదాలున్నాయి. కాబట్టి ఎవరినైనా అవతార పురుషుడు అనే ముందు ఈ విషయాలను మనం గమనించాలి. శ్లోకంలోకి వెళ్లే ముందు అవేమిటో ఒకసారి చూద్దాం. అవి మొదటిది కారణభేదం, రెండవది స్వరూపభేదం, మూడవది కార్యభేదం. కారణభేదం అంటే జీవుని పుట్టుకకు దేవుని యొక్క అవతారానికి మధ్య కారణంలోనే భేదం ఉన్నది. జీవుడు అవిద్య లేదా అజ్ఞానం వల్ల పుడతాడు. జీవుడు అజ్ఞానం వల్ల నేను అనేటువంటి అహంకారంలో ఉంటాడు. అహంకారం వల్ల నేను కర్త అని అనుకుంటాడు. కర్తగా కొన్ని కర్మలు చేస్తాడు. ఆ కర్మలకు కర్మ ఫలాలు వస్తాయి. అంటే పుణ్యపాపాలు కలుగుతాయి. ఆ పుణ్యపాపాల వల్ల సుఖదుఖాలు కూడా అనుభవించాల్సి ఉంటుంది. సుఖదుఖాలు అనుభవించడానికి మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అలా పొందుతూనే ఉంటాడు. అందువల్ల ఈ జన్మలో మనుష్య జన్మకు కారణం అజ్ఞానం, అహంకారం, కర్త, కర్మ, కర్మఫలం. అలాగే పుణ్యపాప ఫలాలు, సుఖదుఖాలు, పునర్జన్మ. అందువల్ల మనిషి జన్మను కింద పడడం అని అంటారు. అదే ఈశ్వరుడు యొక్క విషయానికి వచ్చేసరికి ఈశ్వరుడు సర్వజ్ఞుడు. తన జ్ఞానం వల్ల కిందకి రావాలని తనే నిశ్చయించుకుని వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు అది తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం చూడాల్సింది ఎందుకు వచ్చాడు అన్నది. జీవజన్మ అజ్ఞానజనితం అయితే ఈశ్వరుడి యొక్క అవతారం జ్ఞానజనితం. ఈశ్వరుని అవతారం దయతో జ్ఞానంతో కావాలని తెలిసి చేస్తున్నటువంటి అవతరణ. మనిషి జన్మను కింద పడడం అంటే భగవంతుని యొక్క అవతారాన్ని కిందకి రావడం, కిందికి దిగడము అని అంటారు. ఇక రెండోది స్వరూపభేదం. జీవుని యొక్క జన్మ అజ్ఞానం వల్ల ఏర్పడుతుంది కాబట్టి జీవుడు సంసారిగా కొనసాగుతాడు. అతను ఏడుస్తూ పుడతాడు. అంటే పుట్టడమే దుఃఖంతో పుడతాడు. ఆ దుఃఖమే జీవితాంతం కొనసాగుతుంది. అతను నిస్సహాయుడు, బాధాతప్త హృదయుడు, బానిస. కానీ ఈశ్వరుడు జ్ఞానంతో శరీరధారణ చేస్తాడు కాబట్టి అతనికి సంసారం అంటదు. భగవంతుడు బద్ధుడు కాదు. అందువల్ల భగవంతుడు నిత్యముక్త స్వరూపుడు. అయితే జీవుడు బద్ధస్వరూపుడు. అవతార శరీరానికి జీవ శరీరానికి మధ్య ఇంకొక భేదం కూడా ఉంది. ఏమిటది? జీవ శరీరం సరాసరి మాయ నుంచి పుట్టలేదు. మాయా అంటే ప్రకృతి. ప్రకృతి లేదా మాయ నుంచి పంచమహాభూతాలు వస్తాయి. వాటి నుంచి మానవ శరీరం వస్తుంది. అందువల్ల జీవ శరీరాన్ని పాంచభౌతిక శరీరం అని అంటారు. అదే ఈశ్వరుడు యొక్క శరీరానికి వచ్చేసరికి మాయ నుంచి సరాసరి ఈశ్వర అవతార శరీరం వస్తుంది. అందువల్ల అవతార శరీరాన్ని మాయిక శరీరం అని అంటారు. మాయిక శరీరము అంటే మాయ నుంచి స్థూల శరీరం. పాంచభౌతిక శరీరం అంటే మాయ నుంచి పంచభూతాలు, పంచభూతాల నుంచి స్థూల శరీరం. అందువల్ల రెండవ భేదాన్ని చూస్తే జీవునిది సాంసారిక పాంచభౌతిక దేహము, ఈశ్వరుడిది ముక్త మాయిక శరీరం. అందువల్ల భగవంతునిది మాయామానుష వేషం అని అంటారు. ఇక మూడవది కార్యభేదం. జీవుడు పుట్టేది కేవలం పుణ్యపాపాలను క్షయం చేసుకోవడానికి. జీవునికి గత జన్మల నుంచి పోగు చేసుకుని వచ్చినటువంటి పాపపుణ్యాలను సంచిత కర్మలు అని అంటారని చూశాం. అందులో కొన్ని ఫలించి ప్రారబ్ధ కర్మగా మారతాయి. వాటిని అనుభవించడానికి ఈ భూమి మీదకు వస్తాడు. ప్రారబ్ధ కర్మను సుఖదుఖాలు
అనుభవం ద్వారా క్షయం చేసుకోవచ్చు. సుఖదుఖాలను అనుభవించాలంటే దానికి తగ్గట్టు స్థూల శరీరం కావాలి. అందువల్ల జీవికి ఉన్న ప్రారబ్ధ కర్మ నిశ్చయిస్తుంది అతను ఎలాంటి శరీరం పొందాలో. పుణ్యం ఎక్కువగా ఉంటే మంచి శరీరం వస్తుంది, మంచి తల్లిదండ్రులు వస్తారు, వాతావరణం బాగుంటుంది. పాపం ఎక్కువ ఉంటే అనారోగ్యం, బాధాకర పరిస్థితులు ఉంటాయి. పుణ్యపాపాల క్షయం కోసం జీవుడు పుడతాడు. అవతార విషయంలో అజ్ఞానం లేదు, అందువల్ల సంసారం లేదు అని చూశాం. అందువల్ల పుణ్యపాపాల క్షయ ప్రసక్తే లేదు. అందువల్ల ఈశ్వరుడు పుణ్యపాపాలకు అతీతుడు. లోక సంగ్రహం కోసం అవతారం ఎత్తుతాడు. ఈశ్వరుడు రాకను లీలగా వర్ణిస్తారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందువల్ల ఈశ్వరుడు ధర్మ సంస్థాపనార్థం అవతారాన్ని ఎత్తుతాడు. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేయడానికి వస్తాడు ఈ భూమి మీదకు. అందువల్ల ఎటువంటి శరీరం అనేది ఆయన వచ్చే దుష్ట శిక్షణను బట్టి ఉంటుంది. అందువల్లనే పురాణాలలో ప్రతి అవతారం ముందు దేవతలు వెళ్ళి భగవంతునికి మొరపెట్టుకోవడం మనం చూస్తాం. ఉదాహరణకు రావణ సంహారం చెయ్యాలి. రావణాసురుడు కోరిన వరం ఏమిటి అంటే మనిషి తప్ప నన్నెవ్వరూ చంపకూడదు అని అన్నాడు. మనుష్యులు తనను చంపలేరు అని అనుకున్నాడు. రావణాసురుడిని చంపడం కోసం మనిషి అవతారం ఎత్తాడు. అవతార ఉద్దేశం ఏమిటి అంటే ధర్మ సంస్థాపన. అలాగే హిరణ్యకశిపుని విషయానికి వచ్చేసరికి అతను హిరణ్యాక్షవరాలకు తగ్గ అవతారాన్ని ఎత్తాల్సి వచ్చింది. మనిషి కాదు, జంతువు కాదు అని అన్నాడు. అందువల్ల నరసింహావతారం ఎత్తాల్సి వచ్చింది. ఆయుధాలు వాడకూడదు అని అన్నాడు. అందుకోసం తన గోళ్ళనే ఆయుధాలుగా వాడాడు. అంతేకాదు ఒక్కోసారి భక్తుడు భగవంతుని ఒక రూపంలో చూడాలని కోరుకోవచ్చు. ఒక అమాయకు భక్తుడు భగవంతుణ్ణి ఏ రూపంలో కొలవాలి అని ఆలయ పూజారిని అడిగాడు. ఆయన ఏదో చికాకులో ఉండి దున్నపోతు రూపంలో కొలవమన్నాడు. దాన్ని ఈ అమాయకుడు ఉపదేశంగా స్వీకరించి అలాగే భక్తితో కొలవసాగాడు. భగవంతుడు ఆ పూజారికి తద్వారా జగత్తుకి కూడా పాఠం నేర్పించాలనుకున్నాడు. తనను ఏ రూపంలోనైనా కొలవచ్చు అని నిరూపించాలనుకున్నాడు. ఒకరోజు పూజారులు ఉత్సవ విగ్రహాలను బయటికి తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అవి ఎంతకీ కూడా కదలడం లేదు. ఈ అమాయకుడు వెళ్ళి అక్కడ దున్నపోతు కొమ్ము అడ్డు వస్తోంది, ఆ విగ్రహాలను కొంచెం వంచి తీయండి అని అన్నాడు. ముందు అతన్ని అదిలించినా సరే ఆ తర్వాత అలా చేస్తేనే తీయగలిగారు. అలాగా భగవంతుడు భక్తుణ్ణి అనుగ్రహించడం కోసం ఏ రూపంలోనైనా రాగలడు, ఏ రూపాన్నైనా దాల్చగలడు. ఈ మూడు భేదాలు మళ్ళీ టూకీగా మనం చూస్తే కారణభేదం జీవి జన్మ అజ్ఞానం వల్ల, ఈశ్వరుడి యొక్క అవతారం జ్ఞానం వల్ల. అలాగే స్వరూప భేదం జీవి సంసారి, ఈశ్వరుడు అసంసారి. జీవిది భౌతిక శరీరము, ఈశ్వరుడిది మాయిక శరీరం. కార్యభేదానికి వస్తే జీవిది పుణ్యపాపాల కోసం, ఈశ్వరుడిది లోక సంగ్రహం కోసం అని చూసాం. అవతారానికి అజ్ఞానం లేదు కాబట్టి 3 కాలాలు అతనికి తెలుస్తాయి. అతను సర్వజ్ఞుడు. జీవికి తన పూర్వజన్మ ఏమిటో తెలియదు, భవిష్యత్తులో రాబోయే జన్మ ఏమిటో కూడా తెలియదు. ఒక వ్యక్తి అవతారమా జన్మ అన్న విషయం ఎలా తెలుస్తుంది
అంటే తెలిసే మార్గమే లేదు. శాస్త్రం ఎవరినైతే అవతారంగా వర్ణిస్తుందో అతన్నే మనం అవతారంగా స్వీకరిస్తాం. శాస్త్రం ప్రకారం రాముడిది అవతారం, కృష్ణుడిది అవతారం. శాస్త్రం చెప్తేనే తెలుసుకోవాలి తప్ప ఒక వ్యక్తిని అవతారము అని మనం నిరూపించలేం. అలా అని చెప్పి కాదని కొట్టిపారేయలేం కూడా. సిద్ధులు ఉంటే అది అవతారం కిందకు వస్తుందా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. అలా ఏమీ రాదు. అలా అయితే రాక్షసులకు బోలెడన్ని అసాధారణమైనటువంటి సిద్ధులు ఉన్నాయి. ఇంద్రజిత్తు అనేక శరీరాలను దాల్చగలడు. అతను తనకు తోచినప్పుడు అంతర్ధానం అవ్వగలడు. కొన్ని సాధనలు చేస్తే మనిషి కూడా కొన్ని సిద్ధులను పొందగలడు. అందువల్ల సిద్ధులున్నంత మాత్రం చేత అవతారము అని అనలేం. అలాగే పరిమితులను బట్టి కూడా అవతారం కాదు అని కొట్టివేయలేం. రాముణ్ణి అవతారంగా నిస్సందేహంగా అందరూ కొలుస్తారు. కానీ చాలా చోట్ల అతను మానవ మాతృలాగా ప్రవర్తిస్తాడు. సీత జాడ తెలుసుకోవడానికి వానరులను నలుదిశలకు పంపిస్తాడు. అవతారం సర్వజ్ఞుడు అనే సిద్ధాంతం ప్రకారం అతను ఆంజనేయ స్వామిని సరాసరి లంకకే పంపించి ఉండేవాడు కదా. అలాగే కష్టపడి వారధి కట్టకుండా సముద్రం మీద నుంచే వెళ్ళిపోయి ఉండేవాడు కదా. అందువల్ల సిద్ధులు ఉన్నంత మాత్రం చేత అవతార పురుషులు అవరు, లేనంత మాత్రాన కాకను పోరు. కృష్ణ పరమాత్మ అవతార పురుషుడిగా అర్జునుడికి మోక్షాన్ని ఇవ్వలేదు. గురువుగా మోక్ష మార్గాన్ని బోధించాడు. కాకపోతే కృష్ణ పరమాత్మ అవతారం అని అందరికీ తెలుసు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. సత్పురుషులను రక్షించడానికి అవతారం ఎత్తాడు. ఇది అవతార మహిమ. ఆ విషయం ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇప్పుడు ఆ శ్లోకాన్ని మనం చూద్దాం. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున. ఓ అర్జున, నీకు నాకు అనేక జన్మలు గడిచాయి. కానీ తేడా ఏమిటి అంటే, అహం తాని సర్వాణి వేద. నేను సర్వజ్ఞుణ్ణి అవ్వడం వల్ల నాకు నా ముందు అవతారాల గురించి కూడా తెలుసు. త్వం నవేత్త. కానీ నీకు నీ గత జన్మల గురించి తెలియదు. పరంతపా ఓ అర్జున, కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ కాబట్టి తన ముందు అవతారాల గురించి ఆయనకి తెలుసు. ఇది ఇక్కడ చెప్పినటువంటి కారణభేదం. తర్వాత శ్లోకాల్లో అవతార స్వరూపము, అవతార ఉద్దేశ్యము, తదనంతర విషయాలను కృష్ణ పరమాత్మ తెలియజేస్తాడు. వాటిని మనం వచ్చే తరగతిలో దర్శించదముగాక అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.